Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 96666. I'm relieved. Relief is the feeling. నేను మళ్ళీ ప్రిలిమ్స్కి 28th ప్రిలిమ్స్ ఉండే నేను మళ్ళీ దాన్ని చదవడానికి స్టార్ట్ కూడా చేసేసాను. సో ఇప్పుడు చదవడం అవసరం లేదని ఐఎమ్ రిలీవ్డ్. ఎడ్యుకేషన్ మీద వర్క్ చేయాలని నాకు ఇష్టం ఉంది. బట్ ఇంకా నేను ఇప్పుడు ఆలోచించలేకపోతున్నాను. నా మైండ్ నంబైంది. అంటే ప్రజలకు ఎలాంటి సేవలు అందించారు? నాకు ఇంట్రెస్ట్ ఉన్న ఏరియాస్ ఎడ్యుకేషన్ అండ్ విమెన్ డెవలప్మెంట్. సో ఇఫ్ ఐ గెట్ టు వర్క్ ఇన్ దీస్ ఏరియాస్ ఐ వుడ్ లవ్ టు వర్క్ దేర్. యూపీఎస్సీ ఎగ్జామ్ అనేది ఇట్స్ ఎ లాంగ్ జర్నీ. ఈ ప్రాసెస్లో డిమోటివేట్ అవ్వద్దు. మీకంటూ ఒక స్ట్రాటజీ డెవలప్ చేసుకొని జస్ట్ కీప్ వర్కింగ్ హార్డర్. మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తే స్మార్ట్ వర్క్ చేస్తే రిజల్ట్ చూస్తారు వన్ డే. అండ్ మోర్ దాన్ పర్సన్స్ ఐ వుడ్ లైక్ టు టెల్ ద పేరెంట్స్, ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో యూపీఎస్సీ చదవండి అని చెప్పి 1 year టైం ఇచ్చి 2 year టైం ఇచ్చి పిల్లల్ని అడుగుతూ ఉంటారు ఇంకెన్ని సంవత్సరాలు చదువుతావు అది ఇది అని. నేను వాళ్ళకి చెప్పాలనుకుంటున్నాను, నేను ఇక్కడ ఉన్నాను అంటే ఈ ర్యాంక్ వచ్చిందంటే ఇట్స్ ఆల్ మై పేరెంట్స్. వాళ్ళు లాస్ట్ 5 yearsలో ఎప్పుడు ఒక్కసారి కూడా నన్ను ఇంకెన్ని రోజులు చదువుతావు నీ వల్ల అవుతుందా అని అడగలేదు. ఈవెన్ నేను ఎప్పుడైనా చాలా డౌన్గా ఉన్నప్పుడు వాళ్ళే చెప్తుండే. దే బిలీవ్డ్ ఇన్ మీ మోర్ దెన్ ఐ బిలీవ్డ్ ఇన్ మై సెల్ఫ్. సో యాజ్ పేరెంట్స్ ఇఫ్ యూ కెన్ గివ్ దట్, ఐ థింక్ ఎవరైనా కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దే విల్ క్లియర్ ద ఎగ్జామ్. సో ఐ వుడ్ సే ఇది నాది కాదు, ఇట్స్ ఎంటైర్లీ పేరెంట్స్ చేతిలో ఉన్న గేమ్. సో సపోర్ట్ యువర్ చిల్డ్రన్ లైక్ మై పేరెంట్స్ సపోర్టెడ్ మీ. ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ దెమ్. లేదు, డెఫినెట్లీ నాట్. నేను ఏదో ఒక ర్యాంక్ వస్తే చాలు ఆ ర్యాంక్ లిస్ట్లో అనుకున్నాను. 3rd ర్యాంక్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. డైలీ ఎన్ని గంటలు చదివారు? ఒక 7-8 hours. ఆప్షనల్ ఏదైనా సబ్జెక్ట్? ఆంథ్రోపాలజీ. ముందు జాగ్రఫీ ఉండేది, తర్వాత అది చేంజ్ చేసి ఆంథ్రోపాలజీ చేసుకున్నాను. ఇప్పుడున్న జనరేషన్లో ఒక మహిళా ఐఏఎస్ ఆఫీసర్గా మీరు ఏదైనా మీ ఒక ఒపీనియన్? సపోర్ట్ చేయండి అంతే. ఐ వుడ్ సే అది మేల్ అయినా ఫీమేల్ అయినా ఫ్యామిలీ సపోర్ట్ చేస్తే సాధించవచ్చు. ఈ ఎగ్జామ్ ప్రాసెస్కి ఎమోషనల్ సపోర్ట్ కావాలి, ఫ్యామిలీ సపోర్ట్ కావాలి అంతే. ఇన్ఫర్మేషన్, కంటెంట్, బుక్స్ అన్నీ ఫ్రీగా ఆన్లైన్లో దొరుకుతాయి, కానీ ఎమోషనల్ సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్ దొరకదు. సో అదే ఇంపార్టెంట్. ఇప్పుడున్న యూత్కి కొంతమంది అంటే నేను ఫెయిల్యూర్ అని చెప్పి సూసైడ్ కానీ అటువంటివి చేసుకుంటారు కదా, అటువంటి యూత్కి అంటే ఓటమి అయ్యే వాళ్ళు కొద్దిగా డిస్ప్లే అవుతారు కదా, అటువంటి వాళ్ళు మీరు చెప్పే సందేశం? డిమోటివేట్ అవ్వద్దు. ఎవరి దగ్గర నుంచి అయినా మోటివేషన్ దొరికితే అక్కడి నుంచే తీసుకోండి. మేబీ నా స్టోరీ ఏమైనా హెల్ప్ అవుతే ఐ వుడ్ సే యూస్ చేసుకోండి. బికాజ్ నేను 5 years నుంచి చదువుతున్నాను. నేను చాలా ఫెయిల్యూర్స్ చూసాను ఈ ప్రాసెస్. బట్ నా పేరెంట్స్ దే బిలీవ్డ్ ఇన్ మీ. సో నేను చదువుతూ పోయాను, విచ్ ఇస్ మై డ్యూటీ. అండ్ ఐ సాw the results. నేటివ్ ఎక్కడ? నేటివ్ నల్గొండ. నల్గొండ ఎక్కడ? నల్గొండ టౌన్. స్కూల్ కాలేజ్ నేను భారతీయ విద్యాభవన్స్ బిహెచ్ఎల్లో 10th class అయిపోయింది. దాని తర్వాత నారాయణలో ఇంటర్మీడియట్, దాని తర్వాత ఐఐటి హైదరాబాద్లో సివిల్ ఇంజనీరింగ్. దాని తర్వాత నేనేం వర్క్ చేయలేదు. నాకు సివిల్ సర్వీసెస్ చదవాలని ముందు నుంచే ఉండే. అండ్ మై పేరెంట్స్ డిసైడెడ్ టు సపోర్ట్ మీ. సో కాబట్టి నేను వర్క్ చేస్తూ చదవడం అదంతా చేయలేదు. అండ్ దాట్స్ ఇట్. నేను వచ్చే వరకు రాద్దామని డిసైడ్ అయ్యాను. సో రాసాను. నేను ఒక బ్రీఫ్ కొంచెం 7-8 months ఢిల్లీలో ఉండే. దాని తర్వాత వచ్చేసి నేను ఇంట్లో ఉండే చదువుకున్నాను. నా ఫ్రెండ్స్ ఎవరైతే క్లియర్ చేశారో వాళ్ళ సపోర్ట్తోనే నేను చదువుకున్నాను. మీకు దీనికి రావడానికి మోటివేషన్ ఎవరైనా ఉన్నారా? ఇన్స్పైర్ ఎక్కువ? మై ఫాదర్ కంప్లీట్లీ 100%.